నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరంలో రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటి వాటి సంరక్షణ విషయంలో మంత్రి నారాయణ వారి అనుచరులు కోట్ల రూపాయల అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారు అని, ప్రజలు కడుతున్న పన్నులను ఇలా దోచుకోవడం నీచమైన చర్య అని అన్నారు. ఈ అవినీతి అక్రమాలపై చంద్రశేఖర్ రెడ్డి ఏమంటున్నాడో చూడండి. నమస్కారం. చాలా రోజులైంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడడం కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నం కొంత ఆలస్యమైంది. ప్రధానంగా మీరు గమనించే ఉంటారు, గత 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ గారు స్థానికంగా అర్బన్ మినిస్టర్ అయినప్పటి నుంచి, మున్సిపల్ అండ్ అర్బన్ మినిస్టర్ అయినప్పటి నుంచి మనం అనేక విషయాల్ని నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి గమనిస్తూ ఉన్నాం. మీరందరూ కనుక గమనిస్తే ఒక విచ్చలవిడితనం నెల్లూరు నగరంలో పెరిగిపోయింది. జవాబుదారీ లేనితనం కానీ, అలానే ఆలోచన లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు కానీ, కోట్లాది రూపాయల అమౌంట్స్ అన్ని కూడా దుర్వినియోగం కావడం ఈరోజు మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈ అక్రమాలు, ఈ దోపిడీలు వారి స్వంత మనుషులు, అంటే ప్రధానంగా ఎన్టీమ్ అని నారాయణ గారు పెట్టుకున్నటువంటి ఒక ఎంప్లాయీస్గా పెట్టుకున్నటువంటి ఎన్టీమ్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కానీ దోచుకుంటున్నటువంటి తీరుని మనమందరం కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాం. ప్రధానంగా నారాయణ గారు అయితే ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక మాట ఆయనకు రొటీన్గా వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది అని. కానీ ఆ రోజు ప్రభుత్వం ఏం చేసింది, ఈరోజు ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉంది నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను ఈరోజు చేయబోతా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ అని జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర పెట్టినటువంటిది కానీ, పెయింటింగ్స్ విషయంలో కూడా ఎంత దోపిడీ జరుగుతూ ఉందంటే పెయింటింగ్స్ పేరుతో అనేది కానీ, ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ, బయో టాయిలెట్స్ విషయంలో కానీ, చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్స్ విషయంలో కానీ, పనులు చేయకుండా బిల్స్నే క్లెయిమ్ చేయడంలో కానీ, దోమల పేరుతో దోపిడీ కానీ, సిల్ట్ను తీసేయడంలో కూడా గోల్మాల్ చేయడం కానీ, ఎండ్ టు ఎండ్ రోడ్డు విషయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, లెక్క పక్కా లేకుండా చేస్తున్నటువంటి 100 కోట్ల రూపాయల నామినేటెడ్ వర్క్స్ వీటన్నిటిని కూడా ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, దోపిడీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలామందికి తెలియదు. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ మాట చెప్తే కూడా ఎవరన్నా నిజమా అనే పరిస్థితి. అటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని 100 కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో, అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో, కాంట్రాక్ట్ రూపంలో కానీ, కమిషన్ల రూపంలో కానీ, లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో, నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ, విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రధానంగా చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం, అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నిటి విషయాల్లో కూడా ఈరోజు నేను ఏదైతే చెప్పానో, వాయిస్ వస్తుందా, మిగతా నేను అన్ని విషయాలు కూడా చెప్పానో వాటన్నింటి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. ఈరోజు ప్రధానంగా చెట్లు, దానికి పోసే నీరు విషయంలో జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. వాయిస్ నాకు డౌట్గా ఉందమ్మా, వస్తుందా లేదని. చిన్న విషయం కూడా తెలుసుంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. నారాయణ గారు 48,000 చెట్టుని నెల్లూరు నగర నియోజకవర్గంలో నాటాలన్నది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. మంచి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలని దండుతూ ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలని ఖర్చు చేస్తూ ఉన్నారో, ఆ కోట్ల రూపాయలని పేదలు, సామాన్యుల నడుము విరిచి వారి రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళకి ఏ విధంగా అయితే ఖర్చులు పెడతా ఉన్నారో నేను వాస్తవాల్ని మీ అందరికీ కూడా ఎవిడెన్సెస్తో సహా చూపిస్తాను. ముందుగా ఒక చిన్న బైట్ని నేను ఫస్ట్ నెంబర్ ప్లే చేయమ్మా.
ఫాస్ట్గా ఉండాలా. స్కూల్లో 28 డివిజన్లు ఉంటే ప్రతి డివిజన్లో 3 పాయింట్లు ఆయన మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి పాయింట్ 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో మేము అన్నీ కూడా నాటాలని ప్రయత్నించామన్నారు. మంచిది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీరు చెట్లు తీసుకొని వచ్చి ఏదైతే మనం ఇంతకు ముందులాగా చెట్లు వేస్తామో లేదా ఎవరైనా ముందుకు దాతలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే మంచిదే. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి నేను మీకు చెప్తాను. ఒక్కొక్క చెట్టుకు అవుతున్నటువంటి ఖర్చు ఎంతో మీరు అందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలామంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ దానికి వాటర్ పోయడం కానీ దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్నింటినీ కూడా మ్యాక్సిమం లెవెల్లో ఒక 2,000 రూపాయల దాకా కూడా ఖర్చుని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి మీరందరూ కూడా ఊహిస్తేనే భయపడతారు. ఒక్కొక్క చెట్టుకి 12,000 రూపాయలని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలని ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి అయిన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈరోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు అన్నది ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. దీనిని కూడా నేను మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను. కొన్ని డివిజన్స్ చెప్తాను. 54వ డివిజన్, దానికి ఎన్ఐటి నెంబర్స్ ఏంటి, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్ పేరేంటి, 2,977 చెట్లు ఆ 54వ డివిజన్కి ఇచ్చారు. 1,30,00,000 రూపాయలని కేవలం చెట్లు నాటడానికి, ఈ ట్రీ గార్డ్ పెట్టడానికి 1,30,00,000 రూపాయలని వాళ్ళకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ వార్డుకు వచ్చేటప్పటికి 2,061 చెట్లని 1,10,00,000 రూపాయలని ఆ డివిజన్కి సంబంధించి, 14వ డివిజన్కి సంబంధించి 1,832 చెట్లని 90,00,000 రూపాయలకి చెట్లు నాటడానికి, ఆ ఫెన్సింగ్ గార్డ్ వేయడానికి సంబంధించి ఒక్కొక్క డివిజన్కి ఏ ఏజెన్సీకి ఇచ్చినారు, ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు అనే డేటాను కూడా 25 మంది డేటాను కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,02,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దేనికి? మిగతా మెయింటెనెన్స్ గురించి కాదు, నెక్స్ట్ ఇంకో మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఈ 5,444 రూపాయలు చెట్టు వేసిన దానికి, ట్రీ గార్డు పెట్టిన దానికి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8,00,00,000 రూపాయలని మెజారిటీ డివిజన్స్లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. దీనికి సంబంధించి నేను మీకు టెండర్ కాపీలతో సహా నేను ఏ డివిజన్కి
ఎంతెంత ఇచ్చారు, ఏ లెక్కలో ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ల కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వస్తుంటాయి. వారికి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదట్లోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతూ ఉంది. దీనికి సంబంధించి ఈ టెండర్ల కాపీలు కానీ, అలానే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెట్టు వేయడానికి, ఫెన్సింగ్ నాటడానికి 5,446 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అనుకుందాం మెజారిటీ డివిజన్స్లో అవుతున్నటువంటి ఖర్చు. ఇకపోతే రెండో పార్ట్, దానికి వాటర్ పోసి మెయింటైన్ చేయడానికి ఒక డివిజన్కి సంబంధించి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఇది ఇంకా టెండర్ రూపంలో ముందుకు రాలే. అన్ని డివిజన్స్కి కూడా ఇదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. ఒక ఎస్టిమేషన్స్ అనేది తయారు చేశారు. ఈ ఎస్టిమేషన్స్లో ఒక డివిజన్కి సంబంధించి ఆ డివిజన్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, 1800 చెట్లు ఉంటే 1,24,00,000 రూపాయలు ఆ ఒక్క డివిజన్లో నీళ్లు పోయడానికి, ఆ చెట్లకు నీళ్లు పోయడానికి 1,24,00,000 రూపాయలని ఎస్టిమేషన్స్ వేసి దీన్ని కూడా వాళ్ళ మనుషులకి అప్పగించడానికి రెడీ చేసినారు. ఈ విధంగా అన్ని డివిజన్స్కి కూడా అంటే 1,24,00,000 రూపాయలని 1800 చెట్లకి ఇచ్చినారంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు నీళ్లు పోసేదానికి అవుతా ఉంది. ఈ విధంగా 48,000 ట్రీస్కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మనం చెట్లు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఏపుదలుగా పెరిగినాయో. ఈరోజు నీడను కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి. వీళ్ళు నాటేటువంటి చెట్ల గురించి కూడా నేను మీకు 2 విషయాలుగా చెప్తాను. ఒకటి 750 రూపాయల లెక్కన మనం నాటిన చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో అన్నది పెట్టమ్మా, స్లైడ్ నెంబర్ 2 పెట్టు. ఇవి నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో 10 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నా. నిన్న నేను స్వయంగా వెళ్ళి ఈ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం నేను 2 గంటలప్పుడు వెళ్తే చక్కగా నీడ, ఆ రోడ్డు మీద అంతా కూడా నీడ, పచ్చదనం, చెట్టుకు సంబంధించి ఆకులు కూడా పరిపుష్టిగా ఉన్నాయి. ఈ విధంగా స్లైడ్స్ తీయమ్మా, 4 స్లైడ్స్ వరుసగా పెట్టు. అది ఓకే. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 750 రూపాయల ఖర్చుతో మనం వేసినటువంటి చెట్లు ఎంత చక్కగా చెట్లు ఆ విధంగా ఉన్నాయి అన్నది చూడండి. ఇప్పుడు వేసేటువంటి చెట్లు ఏదైతే 12,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చెట్లు వేస్తా ఉన్నామో ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ టైప్లో మెజారిటీ మంత్స్లో కూడా ఈ చెట్లన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అవి కేవలం 2 నెలలు తప్ప పూలు పూసే పని ఉండదు. ఆకులు కూడా కేవలం 1 నెల 2 నెలలు తప్ప మిగతా టైం అంతా కూడా అది వాటర్ లేకున్నా కూడా అది రెసిస్టెన్స్ కోసం ఆకులు కానీ పూలు కానీ లేకుండా కొన్ని నెలల పాటు ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీకు వీళ్ళు ఏదైతే 5,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు పెట్టడానికి ఖర్చు అవుతుంది అంటా ఉన్నారో ఆ 5,000 రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్డుని మేము కట్ చేస్తాము, ఆ సిమెంట్ రోడ్డుని కట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు ఆ టెండర్లో కూడా నోట్ చేయడం కానీ దానికి సంబంధించి అమౌంట్స్ కూడా రాయడం కానీ జరిగింది. నేను ఇప్పుడు కొన్ని నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్నీ గమనించిన తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని చూపించమ్మా. అన్నీ ఆల్మోస్ట్ చూడండి, రోడ్డు పక్కన గ్రావెల్ రోడ్డు ఉంటే ఆ గ్రావెల్ రోడ్డుని బ్రేక్ చేసి చెట్లు వేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళు సిమెంట్ రోడ్ల కింద బ్రేక్ చేసినట్టుగా అన్నీ కూడా మెజారిటీ కూడా అన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్కి రమ్మా. తర్వాత మెష్ లేకుండా చాలా దగ్గరలో నాకు చెట్లు కనిపించాయి. అంటే మెష్తో కలిపి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామని అన్నది. ఆల్మోస్ట్ నాకు అన్నీ కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్తో నాకు ఆల్మోస్ట్ అన్నీ అలానే కనిపించాయి. తర్వాత ఐదో స్లైడ్కి రమ్మా, 5వ పాయింట్కి రా.
చాలా ఏరియాస్లో మన దగ్గర మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక్కొక్క చెట్టుకు 12,000 రూపాయలు వస్తుందని అది 12 ఫీట్ రోడ్స్ అండి. అయ్యి 12 ఫీట్ రోడ్స్లో 2 పక్కల చెట్లు వేశారు. ఏమన్నా ఉండేదానికి అవి? మీరు ఒకసారి చూడండి, 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 స్లైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గరలో ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు 80% చెట్లు కానీ చూస్తే ఎలక్ట్రిక్ వైర్కి కరెక్ట్గా కింద వేశారు. 7వ పాయింట్కి వెళ్ళమ్మా. ఎలక్ట్రిక్ వైర్లకి కరెక్ట్గా కింద ఆల్మోస్ట్ 80% దాని కనీసం ఒక 2 నెలలకు కూడా ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేసే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా కూడా అది బతికే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ సైడ్కి వెళ్ళమ్మా. ఇంకా నెక్స్ట్ వెళ్ళు 9వ పాయింట్కి రా. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏదో కనకాంబరాల చెట్లు ఏదో ఇళ్ళ పక్కన వేసుకొని ఉంటారు కదా, అటువంటి చెట్లకి చుట్టూరు వీళ్ళు మెష్ పెట్టి దాని లెక్కలో రాసేసుకున్నారంట. నేను అడిగాను ఆ చెట్లు వాళ్ళది, ఏంటమ్మా ఇక్కడ మెష్ పెట్టారు, మీ చెట్టు ఉన్నట్టుంది, ఇది మా చెట్టు కాదంటే సార్ లెక్కలో రాసుకుంటామన్నారు, దీనికే పెట్టేమన్నారు మెష్ అని చెప్పారు. అసలు చూస్తే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించాయి. మీరు చూశారు ఆ చెట్లను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే కొనలు ఎండిపోయినాయి, ఒక్క ఆకు లేదు. ఈ నెలలో ఎవరైనా చెట్లు వేస్తారండి? ఇది మార్చి నెల. ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా నెల్లూరుకి సంబంధించి ఎండలు ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ వర్షాలు పడేటప్పటికి ఆగస్టు నుంచి మనకు వర్షాలు పడతాయి. ఈ 4 నెలలు ఈ ఎండల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కూడా ఏప్రిల్, మేలలో ఎవరైనా కూడా చెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వేస్తూ ఉన్నారు? కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలా అని చెప్తే వారి కోసం, వారిని సాటిస్ఫై చేయడానికి కోసం ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకునే లెక్కల ప్రకారమే కనుకైతే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలని కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలన్న ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాలు ముందు చిక్కగా వేసేశారు. రేపు వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఆ చెట్టును పక్కన కొట్టాలా? ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మనం ఈరోజు వేసుకుంటా ఉన్నామంటే కనీసం ఈ 3 నెలలు బతికితే కూడా ఆ చెట్టు గొప్పనే చెప్పాలా. అదేవిధంగా మనం చెట్లు ఎందుకు వేసుకుంటామండి? జనరల్గా ఎవరైనా కూడా అందరికీ కూడా అర్థమయ్యేటువంటిది, అశోకుడి కాలం నుంచి మనం చెట్లు వేస్తూనే ఉన్నాం. కొత్తగా ఇప్పుడు వేసింది అయితే కాదు, ప్రతి గవర్నమెంట్లో కూడా వేస్తాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకు చెట్లు వేస్తాం? ఆక్సిజన్ పెరగాలని, కార్బన్ డైఆక్సైడ్ తగ్గాలని, కాలుష్య నివారణ జరగాలని, నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ అవి తగ్గడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి, అవి తగ్గాలని, పట్టణ ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గడం కానీ, రోడ్డు మీద హీట్ రిఫ్లెక్షన్ ఏదైతే సిమెంట్ రోడ్ల మీద కానీ తార్ రోడ్ల మీద కానీ ఎండపడి మొహాలకు తగిలి హీట్ రిఫ్లెక్షన్స్ వస్తాయని చెప్పి ఆ హీట్ రిఫ్లెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకాలని కానీ, సౌండ్ పొల్యూషన్, వెహికల్ నాయిస్ తగ్గడానికి కానీ, అలానే మనకు అందరికీ కూడా వాకింగ్ కల్చర్ పెరగాలని, అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం ఉండాలని ఈ 9 పాయింట్ల కారణాలతో మనము చెట్లు వేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆకులు లేని ఈ చెట్లు, ఆకులు లేని నీడనివ్వని, ఆక్సిజన్ తయారు చేయని, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని నైట్రోజన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ వీటన్నిటి కూడా కంట్రోల్ చేయలేనటువంటి, వాతావరణ పరిస్థితులను కంట్రోల్ చేయలేనటువంటి ఇటువంటి చెట్లు కేవలం 2 నెలలు ఫిబ్రవరి, మార్చి నెలలో మాత్రమే దాంట్లో పూలు పోస్తాయి. ఇవి ఎక్కడో వేశారంట, చండీగఢ్లో వేశారంట, లేదా యూకేలో వేశారంట. అక్కడ వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ చల్లదనం వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఈ వాతావరణానికి సంబంధించి ఆకులు లేని, పూలు లేని ఈ చెట్లు, కేవలం 2 నెలల పూలు, 2 నెలల ఆకులు మాత్రమే ఉండేటువంటి ఈ చెట్లు మిట్ట ఎండాకాలం అయితే జనవరి నుంచి మే దాకా ఫిబ్రవరి నుంచి మే దాకా అయితే దానికి ఆకులు కానీ పూలు కానీ ఏమీ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి చెట్లను మనం నెల్లూరులో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసుకొని ఎవరి
ఎవరికి ఉపయోగం, దేనికోసం మనం చేస్తా ఉన్నాం అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. 3 కండిషన్స్ని మనం గట్టిగా కూడా చెట్లు వేసేటప్పుడు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకటి, కాంపౌండ్ వాళ్ళకి కొంచెం కానీ గ్యాప్ ఇవ్వగలగాలి, లేకుంటే కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ అవుతుంది. రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పోల్కి కరెక్ట్గా కింద వేయడం కూడా కరెక్ట్ కాదు. మూడోది, కింద వాటర్ పైప్ లైన్ కొనుక్కుంటే ఆ వాటర్ పైప్ లైన్ తప్పించి మనం వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ 3 కండిషన్స్ని మీరు ఫాలో అయినారంటే అది కూడా ఫాలో కానటువంటి పరిస్థితి. ఇకపోతే నేను మీకు ప్రధానంగా మీకు కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఓకే,